ఓం 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 సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురురేవ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం. హరి ఓం. 10వ అధ్యాయం విభూతి యోగం. ఫస్ట్ శ్లోకం. ఆదిత్యానామహం విష్ణుః ఆదిత్యానామహం విష్ణుః జ్యోతిషాం రవిరంశుమాన్ జ్యోతిషాం రవిరంశుమాన్ మరీచిర్మరుతామస్మి మరీచిర్మరుతామస్మి నక్షత్రాణామహం శశి నక్షత్రాణమహం శశి వేదానాం సామవేదోస్మి వేదానాం సామవేదోస్మి దేవానామస్మి వాసవః దేవానామస్మి వాసవః ఇంద్రియాణాం మనశ్చాస్మి ఇంద్రియాణాం మనశ్చాస్మి భూతానామస్మి చేతనా భూతానామస్మి చేతనా రుద్రాణాం శంకరశ్చాస్మి రుద్రాణాం శంకరశ్చాస్మి విత్తేషో యక్షరక్షసాం విత్తేషో యక్షరక్షసాం మేరుషి వసూనాం పావకశ్చాస్మి వసూనాం పావకశ్చాస్మి మేరుశిఖరినామహం. మేరుశిఖరినామహం. ఇక్కడ వరకు మొన్న చూసాము. ఏమంటున్నారు, ఒక్కొక్క దాంట్లో ఒక్కో కేటగిరీలో నేను ఏంటి యూనిక్ స్పెషల్ అని చెప్తున్నారు. ఓకే, సో మొన్న చూసిన దాంట్లో ఏంటి, లాస్ట్ రుద్రాణం శంకర చ అస్మి. సో ఏకాదశ రుద్రుల్లో నేను శంకరుణ్ణి. అంటే రుద్రాణం అంటే కష్టం పెట్టేవాడు, ఓకే, రోధనానికి గురి చేసేవాడు. అందులో శంకరుణ్ణి అంటే మంచి కలిగించేవాడిని. అంటే ఎలాంటి రోధనం, ఎలాంటి దుఃఖం క్రియేట్ చేస్తాడు మన భగవంతుడు అంటే ఏదైతే మనకి శుభం కలిగిస్తుందో అలాంటి దుఃఖాన్ని ఇస్తాడు. అంటే అలాంటి సమస్య, అలాంటి కష్టం వచ్చినప్పుడు మనం దాన్ని దాటేస్తే సుఖం ఉంటుంది, మంచి జరుగుతుంది అనేది. ఓకే, మంచి జరిగే క్రియేటివ్ డిస్ట్రక్షన్. ఓకే, లాభం జరుగుతుంది. విత్తేషో యక్షరక్షసాం, యక్షరక్షసులలో విత్తేష కుబేరుణ్ణి నేను అంటున్నారు.
వసూనాం పావకశ్చాస్మి, వసులలో అష్టవసులలో పావక అంటే ప్యూరిఫై చేసేవాడిని. ఓకే. మేరు శిఖరిణామహం, శిఖరాలలో పర్వతాలు ఏవైతే ఉన్నాయో అందులో మేరు పర్వతాన్ని అంటున్నాడు. మేరు పర్వతం అంటే యాక్చువల్గా మిగతా అన్ని మామూలుగా రాళ్ళు వీటితో ఉంటాయి, కానీ మేరు, మేరు అంటే గోల్డెన్, బంగారు పర్వతం. ఓకే. అది అందుకని శ్రేష్టం. ఇంకొకటి ఏంటి అని అంటే అది ఇది ఎక్కడానికి ట్రావెల్ చేయడానికి కానీ మేరు పర్వతం చాలా అన్నిటికంటే పైగుంటుంది, అందుకోవడానికి అంత ఈజీ కాదనమాట. సో జనరల్గా భగవంతుడు కూడా అందుకోవడానికి అంత ఈజీ అయిన వాడు కాదు. సో ఆ చైతన్య శక్తి ఏదైతే ఉందో అది మేరుహు అని అంటున్నారు. ఓకే. సో మేరు పర్వతం ఏదైతే ఉందో అది ఇంద్రియాలకి అంత తొందరగా అందేవాడు కాదు భగవంతుడు. సో ఇక్కడ కూడా ప్రపంచం అటు సైడ్ లాగేస్తుంది మనల్ని అందుకోవడానికి అంతగా వీలు లేనటువంటిది. సో అందులో ఆ శిఖరాలలో మేరు శిఖరాన్ని నేను అని చెప్తున్నాడు. అంత సాధ్యపడని విషయాలు కొన్ని ఉంటాయి కదా, కష్టం పడి సాధించుకోగలగాలి. సో అందులో మేరు పర్వతాన్ని అని. సో మీరు ఇప్పుడు వీటిలలో కొన్నింటికి అంతరార్థాలు కూడా చెప్తున్నాను కాబట్టి అవి కూడా నోట్ చేసుకోండి. కొన్ని పదాలకి వ్యుత్పత్తి అర్థాలు చెప్తున్నా, డెఫినేషన్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మేరు ఏమంటున్నారు, మా ప్లస్ ఇరు అంటే ఏంటి, కదిలే జ్ఞానం, చైతన్యం. సో అది భగవంతుడు, చైతన్య శక్తి. సో అది అందుకోవడానికి అంత ఈజీ కాదు. అట్లాగా కొన్ని డెఫినేషన్స్ కూడా చెప్తుంటాను, సందులు కూడా విడదీసి చెప్తుంటా. అవి అర్థం చేసుకోండి, రాసుకోండి. సో ఆ విధంగా మీకు అండర్స్టాండింగ్ అనేది రావాలి. ఓకే. పైన అర్థాలే కాదు అన్నట్టు. రైట్, నెక్స్ట్ శ్లోకానికి వెళ్దాం. పురోధసాం చ ముఖ్యం మాం పురోధసాం చ ముఖ్యం మాం విద్ధి పార్థ బృహస్పతిం విద్ధి పార్థ బృహస్పతిం సేనానీనామహం స్కందః సేనానీనామహం స్కందః సరసామస్మి సాగరః. సరసామస్మి సాగరః. పురోధసాం చ ముఖ్యం మాం. సో పురోధసాం అంటే ఇక్కడ పురోహితులలో. ఓకే. పురోహితులలో ముఖ్యమైన వాడిని ఎవరు, పార్థ తెలుసుకో, బృహస్పతి, నేను పురోహితులలో బృహస్పతిని, శ్రేష్ఠుడైన వాడిని అని చెప్తున్నాడు. సేనానీనాం, సేనాధిపతులలో అహం స్కందః, స్కందుడు ఉన్నాడు కదా, వెయిల్ మురుగా అంటారు కదా తమిళనాడులో. సో స్కందుడు ఎవరైతే ఉన్నారో కుమారస్వామి, సో సేనాధిపతులలో ఆయన నేను. సరసాం అస్మి సాగరః, సరసాం ఏదైతే ఉందో సరస్సులలో అంటే అన్ని రకాల సరస్సులలో సాగరుణ్ణి నేను. ఓకే. ఇది అర్థం. రైట్. సో పురోదశాం చ ముఖ్యం మాం విద్ధి పార్థ బృహస్పతిం. పురోదశాం అంటే పురోహితులు అని అంటుంటాం కదా జనరల్ గా. ఎవరైతే మనకి మెయిన్ పూజా కార్యక్రమాలు ఇవన్నీ చేస్తూ ఉంటామో అందులో వాళ్ళ టీం కూడా ఉంటుంది. మెయిన్ పురోహితుడు ఒక అతను ఉంటాడు. పురోహితుడు అంటే ఏంటి, పురహ అంటే అందరికంటే ముందు వచ్చి, హితం మంచి కోరుకునేవాడు. మనకి ఏదైతే మంచి కావాల్సింది ఉందో, మనకు కావాల్సింది ఏదైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆర్ ఏదైతే మనకు చెప్పేయడానికి ముందుకొచ్చాడో పురహ, సో ఆ అతన్ని పురోహితుడు అని అంటున్నారు. ఓకే. అందులో బృహస్పతిని నేను. ఓకే. సో బృహస్పతి ఎవరు, జనరల్ గా బృహస్పతి ఎవరు, దేవతల గురువు కదా. ఇంద్రాది దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ బృహస్పతి గురువు. సో ఆ బృహస్పతి నేను అంటున్నారు. ఎందుకంటే జనరల్ గా బృహస్పతి దేనికి సిగ్నిఫికెన్స్ అంటే బుద్ధికి. ఓకే. సో దేవతల గురువు బృహస్పతి అని అంటే, దేవతలు అంటే ఎవరు, మనం ఫస్ట్ చెప్పుకున్నాం దివ్ అనే ధాతువు ఉంటుంది దాని నుంచి అని. సో దివ్ అనే ధాతువు నుంచి ప్రకాశించేటివి ఆర్ వెలుతురునిచ్చేటివి ఏంటి అంటే ఇంద్రియాలు. ఓకే. సో మన ఈ ఇంద్రియాలు ఎప్పుడైనా సరే
బుద్ధి కంట్రోల్లో ఉండాలి. మనస్సు కంట్రోల్కి వెళ్ళిపోయాయి అనుకోండి, రాంగ్ వేలో వెళ్ళడానికి అవకాశం ఉంది. మనస్సు అంటే ఏంటి ఇక్కడ? రాగద్వేష రాగద్వేషాలు, ఇష్టాలు, ఇవన్నీ మనస్సు యొక్క క్వాలిఫికేషన్స్, మనస్సు యొక్క ఫీచర్స్. కానీ కరెక్ట్ ఏది, రాంగ్ ఏది, ధర్మం ఏది, అధర్మం ఏది ఎన్నుకొని ఆలోచించి డిసైడ్ చేసుకునేది, డిస్క్రిమినేట్ చేసేది బుద్ధి. సో ఇది అవసరమా అనవసరమా విచక్షణ జ్ఞానం ఉన్నది బుద్ధికి. సో మన ఇంద్రియాలు, ఫర్ ఎగ్జాంపుల్ కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు ఈ ప్రపంచంలో, విషయ ప్రపంచంలోకి వెళ్ళినప్పుడు ఇవేం చేయాలంట? మనసులో రోడ్డు పైకి వెళ్ళాం, నాకు ఇది ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది, లేదా రోడ్డు మీద ఇంకేదో తినాలనిపిస్తుంది, లేదా ఇంకెవరితోటో ఏదో మాట్లాడాలని అనిపిస్తుంది. ఒక్కోసారి మన ఇంద్రియాలు మన కంట్రోల్లో లేకుండా మనం ఇష్టం వచ్చినట్టు కూడా మాట్లాడుతుంటాం. ఆ కోపాలు వస్తుంటాయి. మనకి ఇష్టమైన వాళ్ళతో ఒకలాగా, ఇష్టం లేని వాళ్ళతో ఒకలాగా మాట్లాడుతుంటాం. సో ఏదైనా సరే రాగద్వేషాలతో ఈ ప్రపంచంలో ఇంద్రియాలు వ్యవహరిస్తున్నాయి అంటే అది మనస్సు యొక్క వ్యక్త రూపం. కానీ ఇప్పుడు ఇది అవసరమా కాదా, ఇప్పుడు ఈ సమస్యను నేను ఎట్లా డీల్ చేయాలి, ఆర్ ఇప్పుడు మనకు వచ్చిన దాన్ని నేను ఎట్లాగా స్వీకరించగలగాలి, సంతోషం వచ్చింది, దుఃఖం వచ్చింది, దేన్నైనా సరే ఎలా హ్యాండిల్ చేయగలగాలి అని ఆలోచించే శక్తి బుద్ధికి ఉంటుంది. సో ఎవరైతే వాళ్ళ జీవితంలో బుద్ధిని సారథిగా పెట్టుకుంటారో అది నేను అంటున్నాడు. సో పురోహితుల్లో బృహస్పతి నేను అని అంటే ఉత్తమమైన పురోహితుడిని తీసుకొచ్చుకొని వీళ్ళు బాగా చేస్తారండి, వీళ్ళు బాగా చేయరండి అని ఏదో ప్రపంచంలో డిస్కషన్ పెట్టుకుంటున్నాం. అది కాదు. ముందు మన జీవితంలో మన జీవితాన్ని గైడ్ చేసే బుద్ధి ఏదైతే ఉందో దాన్ని ఫాలో అవ్వాలి. ఇక్కడ ఉంది నేను అని అంటున్నాడు. ఇంకోటి ఏంటి? బృహత పాత బృహస్పతి. బృహస్పతి అంటే ఏంటి? బృహత పాత. పాత రక్షించేవాడు. బృహత్ అంటే గొప్పవి. ఓకే, గొప్ప గొప్ప వాటిని రక్షించేవాడు. గొప్ప గొప్ప వాటిని అంటే ఏంటి? మనకి రాక రాక ఎప్పుడో ఒకసారి గొప్ప గొప్ప ఆలోచనలు వస్తాయి. చాలా అరుదు. మంచిగా ఆలోచించడమే కష్టం. ఎప్పుడో ఒకసారి అట్లాగా వస్తాయి మంచి ఆలోచనలు, ఉన్నతమైన ఆలోచనలు. వీటిని నిలుపుకోగలగాలి, వాటి మీద దృష్టి ఉండగలగాలి, ఆ ఫైర్ ఉండగలగాలి. సో ఆ ఉత్తమమైన ఆలోచనలు వచ్చినప్పుడు కాపాడే తత్వం ఏదైతే ఉందో అది బుద్ధిలో ఉంటుంది. ఆ బుద్ధికి ఎన్హాన్స్ చేయగలగాలి. జనరల్గా ఏంటి, మనం ఏదో లక్ష్యం పెట్టుకున్నాం అనుకోండి, దానివల్ల కాన్సిక్వెన్సెస్ ఏంటి, రిజల్ట్స్ ఏంటి, ఎట్లా ఇతరులకు ఉపయోగపడొచ్చు, మనం ఎట్లా బాగుపడొచ్చు, ఇవన్నీ ఆలోచించేది బుద్ధి. ఇవన్నీ చేస్తే మనకి ఏమొస్తుందండి, అయినా అంత కష్టం మనం ఏం పడనులేండి, ఎంతమంది సాధించారండి, మనం మళ్ళీ వెళ్ళి సాధించడానికి అని పర్వర్టెడ్ డైరెక్షన్స్ ఇచ్చేది మనస్సు. సో రాక రాక ఎవరికైనా మంచి ఆలోచన వస్తే, అరే వాడికి రాక రాక ఒక మంచి బుద్ధి పట్టిందిరా, తగిలిందిరా, వదిలేయండి వాడు ఏదో చేసుకుంటాడు అని అంటారుగా. సో అట్లా మనలో కూడా ఆ మంచి ఉన్నతమైన వ్యక్తిత్వమైన ఆలోచనలు వచ్చినప్పుడు వాటిని నిలదొక్కుకొని కాపాడేది ఏదైతే ఉందో అది బృహస్పతి, అది బుద్ధి. సో ఆ స్థితి, ఆ సిచ్యువేషన్, ఆ ఫీల్ ఏదైతే ఉందో అది నేను. వీటిలలో శ్రేష్ఠుణ్ణి నేను అంటే బుద్ధిని పెట్టుకొని మీ జీవితంలో నడవండి అని అంటున్నాడు. బుద్ధితో నడవండి, బుద్ధిగా ఉండండి అని చెప్తాం కదా బేసికల్ గా. సో ఆ బుద్ధిలో ఉంది నేనే అంటున్నాడు. సేనానీనాం అహం స్కంద. సేనాలలో సేనా నాయకులు ఎవరైతే, సేనాధిపతులు ఎవరైతే ఉన్నారో అందులో స్కందుణ్ణి అని అంటున్నారు. ఓకే, సో స్కందుడికి సంబంధించింది కూడా చాలా స్టోరీస్ ఉన్నాయి. ఇవేంటంటే కొన్ని పురాణాలకి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ స్టోరీస్ ఉంటాయి. ఓకే, స్కందుడు ఎవరు? శివుడికి పుట్టినవాడు. సో అంతకు ముందు ఈ తారకాసురుడు అనే రాక్షసుణ్ణి చంపడానికి ఆ కుమారస్వామి స్కందుడు అవతారం అనేది జరుగుతుంది. సో అంతకు ముందు ఏం జరుగుతుంది? తారకాసుడు అనే రాక్షసుడు ఏం కోరుకుంటాడు? ఈ రాక్షసులు ఎవరైనా ఆ పనికి మాలిన ఒకటే కోరిక కొనుక్కుంటారు, మేం చచ్చిపోకూడదు అని.
సో శివుడు బోలా శంకరుడైనా విష్ణు అయినా ఎవరైనా బ్రహ్మదేవుడైనా ఎవరైనా ప్రత్యక్షమై ఒకటే చెప్తారు. అలా ఉండది, వేరే కోరిక కోరుకో. సో అప్పుడు వీడేం కోరుకుంటాడంటే ఉమ్, అప్పటికి శివుడు సతీదేవి స్టోరీ జరుగుతుంది. ఓకే, మీకు ఆ స్టోరీ అంతా తెలుసు కదా. సో సతీదేవి ఆ ఆ, ఆ, అగ్నిలో దహనం అయిపోయింది. సో శివుడు తపస్సులోకి వెళ్ళిపోయాడు అనమాట. ఓకే, సతీదేవి అలా లేదు అనే దుఃఖంతో శివుడు తపస్సులోకి వెళ్ళిపోయాడు. సో ఇప్పుడు వీడేం కోరుకున్నాడు, నేను చచ్చిపోవద్దు అని అంటే, లేదు నాన్న, ఎవరైనా చచ్చిపోవాల్సిందే, వేరే కోరిక కోరుకో, ఆర్ విత్ కండిషన్స్ కోరుకో అంటే, సరే నేను శివుడికి పుట్టిన వాడితో చచ్చిపోవాలి. వాడేమనుకున్నాడు, ఎట్లాగో సతీదేవి లేదు, శివుడు తపస్సులోకి వెళ్ళాడు, ఇంకా మళ్ళీ పిల్లలంటూ ఏం కలగరు కాబట్టి జరగని పని అని. జరగని పని ఏం లేదు ఆయన తలుచుకుంటే. సో తర్వాత ఏమవుతుంది, తర్వాత ఈ ఈ తారకాసుడి యొక్క రాక్షసత్వం పెరిగిపోతా ఉంటే మళ్ళీ దేవతలందరూ వెళ్ళి శివుణ్ణి ప్రార్థిస్తే, శివుడు తపస్సులో ఉంటే అప్పుడు వీళ్ళందరూ కామదేవుణ్ణి పంపిస్తారు శివుడి పైకి. జస్ట్ శివుడు అట్లా కళ్ళు తెరవగానే కామదేవుడి పని అయిపోతుంది. ఇప్పుడు సతీదేవి హిమవంతుని కుమార్తెలాగా, పార్వతీదేవి లాగా మళ్ళీ పుట్టుంటుంది. శివుడి కోసం తపస్సు చేస్తుంది కాబట్టి ఆ రెండు కలవడం జరుగుతుంది అనమాట. సో పార్వతీదేవితో వివాహం అయిన తర్వాత స్కందుడు పుట్టి తారకాసుని చంపేస్తాడు. హ్మ్. సో ఇట్లాగా ఈ ఆ, ఇది ఏదైతే ఉందో అందులో స్కందుడిని నేను అని చెప్తున్నాడు. ఓకే, ఇది స్టోరీ, పురాణాలతోటి కనెక్షన్ చేసేది ఒక స్టోరీ. ఇంకోటి ఏంటి, స్కందహ అంటే శరీరం, బాడీ, ఈ శరీరం. సో ఇందులో కొన్ని లక్షల కోట్ల ఆ జీవ కణాలు ఉన్నాయన్నమాట. బాడీ అంటే ఏంటి, యాక్చువల్గా సెల్సే కదా, మేడప్ ఆఫ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సెల్స్. బ్లడ్, రెడ్ బ్లడ్ అనుకోవచ్చు, వైట్ బ్లడ్ అనుకోవచ్చు, ఇవన్నీ సెల్స్ తోటే ఉంది. సో అన్ని సెల్స్ నిరంతరం ఫైట్ చేస్తూ ఉన్నాయి బయట నుంచి. ఆ ఏం డిసీజెస్ రాకుండా ఇమ్యూన్ సిస్టమ్ వర్క్ చేస్తూ ఉందన్నమాట. సో ఈ బాడీ హెల్దీగా ఉండడానికి అవి ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో లక్షల కోట్ల సెల్స్ పనిచేస్తూ ఉన్నాయి, ఫైట్ చేస్తూ ఉన్నాయి. సో ఒక ఏమంటారు, సేనా నాయకుడు లాగా పనిచేస్తూ ఉన్నాయి. సో అవిట్లలో, ఆ పనిచేసే వాటిలలో శరీరం అన్నిట్లో కంపేర్ చేసుకుంటే హైయెస్ట్ ఆర్మీ మన బాడీలోనే ఉంది. సో ఆ విధంగా స్కందహ అని కూడా అనుకోవచ్చు. ఓకే, సేనానీనామహం స్కందః. సరసామస్మి సాగరః. సరస్సులలో అన్నిట్లలో నేను సాగరుణ్ణి. సరస్సు అంటే ఇంకొకటి, ఇక్కడ సరసాం అంటే రసంతో కూడుకున్నవి. రసం రసం సహితమైనవి. ఏంటివి, ఏమేం రసంతో కూడుకున్నాయి? మాతాజీ సీజన్ అయిపోయింది, మామిడి పళ్ళు ఉండే అవి అయిపోయినాయి. ఆ ఆ ఆ రసాల గురించి మాట్లాడట్లేదు, అవి కూడా రసమే, అట్రాక్ట్ చేసేటివే. ఉమ్, ఇక్కడ ఏంటి అని అంటే విషయ వస్తువులు అన్ని రసంతో కూడుకున్నవే. స్పెషల్లీ మామిడి పండ్లే కాదు, అట్రాక్ట్ చేసేటివి ఏవైతే ఉన్నాయో, లాక్కునేటివి ఏవైతే ఉన్నాయో, ప్రపంచంలో అన్ని ఇంద్రియాలను లాక్కునేటివి ఏవైతే ఉన్నాయో అవి రసంతో కూడుకున్నవి. అందులో నేను సాగరుణ్ణి అని అంటున్నాడు. సాగరం అంటే సముద్రం. సాగరం అంటే ఇంకొకటి ఏంటి, గరం అంటే విషం అని కూడా అర్థం. గరం, విషం ఆర్ డేంజర్. ఓకే, సో ఆ విషయంని నేను, ఆ విషమే భగవంతుడంట. భగవంతుడే విషయమా అంటే, ఎందుకు, మనం ఈ విషయ ప్రపంచంలో ఇరుక్కుపోకుండా వెనక్కి రావాలి అని ఆలోచించడానికి కారణం కూడా ఆయన్నే. ఇక్కడ ఒక దగ్గర నొప్పి జరిగితేనే, దెబ్బ తగిలితేనే, అరే దేవుడా నువ్వు ఉన్నావా లేదా, ఎందుకు ఇలా అయింది అని అంటాం. అప్పటి వరకు ఆ లైఫ్ అంతా ఎంజాయ్ చేస్తున్నామండి ఆ ఎంజాయ్ చేసేటప్పుడు ఎక్కడో ఒక, ఆ రసాస్వాదనలో ఎక్కడో ఒక దెబ్బ తగులుతుంది కదా. ఆ దెబ్బ, ఆ విషయం ఏదైతే ఉందో, ఆ పిన్ ప్రిక్ ఏదైతే ఉందో అది భగవంతుడు. సో అవన్నిట్లలో నుంచి పడేయడానికి కూడా ఉంది నేనే అంటున్నాడు. సరసామస్మి సాగర. ఓకే, రైట్, నెక్స్ట్ శ్లోక.
మహర్షీణాం భృగురహం మహర్షీణాం భృగురహం గిరామస్మ్యేకమక్షరం గిరామస్మ్యేకమక్షరం యజ్ఞానాం జపయజ్ఞోస్మి యజ్ఞానాం జపయజ్ఞోస్మి స్థావరాణాం హిమాలయః. స్థావరాణాం హిమాలయః. వాళ్ళు చెప్తున్నారేమని, మహర్షులలో నేను భృగు మహర్షిని. ఓకే, మహర్షీనాం అహం భృగు. దెన్ గిరామి అస్మి ఏకం అక్షరం. గిరామి అంటే ఇక్కడ గిరామ్ అంటే శబ్దం, సౌండ్ లో నేను ఏక అక్షరాన్ని. థర్డ్ యజ్ఞానాం జప యజ్ఞోస్మి. యజ్ఞాలు ఉన్నాయి కదా మనకు 4th చాప్టర్లో, అన్ని రకరకాల యజ్ఞాలు చెప్పారు. అవన్నిట్లో కూడా మళ్ళీ మనం ఏదైనా ఇంకో కొత్తది కనిపెట్టినా కూడా అన్ని యజ్ఞాలలో ఫైనల్ గా జప యజ్ఞం ఏదైతే ఉందో అది నేను అని అంటున్నాను. స్థావరాణాం హిమాలయ. స్థావరాణం హిమాలయాలు ఏవైతే ఉన్నాయో, స్థావరాలు ఏమైతే ఉన్నాయో అన్నిట్లలో హిమాలయుణ్ణి అని చెప్తున్నారు. ఓకే, ఇది అంతా ఒక మీనింగ్, రైట్. నెక్స్ట్ మహర్షీనాం భృగు. ఎందుకు భృగు? మహర్షులంటే ఎవరు? రకరకాల విషయాల్ని పైనే కాదు లోపల నుంచి కూడా అంతరార్థాన్ని కూడా అర్థం చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మహర్షులు. అందులో భృగు మహర్షిని అని అంటున్నారు. స్పెషల్లీ భృగు ఎందుకు అని అంటే, ఒక దగ్గర మనం స్టోరీ చూసుకుంటే కనుక భృగు మహర్షి ఒకసారి పరీక్షించదలుచుకున్నాడు. ఎవరిని? బ్రహ్మ విష్ణు మహేశ్వర్ని. సో ఆయన ఎవరు ఎలా ఉన్నారు అని చెప్పేసి వాళ్ళ యొక్క సాధనని కానీ వాళ్ళ నాలెడ్జ్ని కానీ టెస్ట్ చేయదలుచుకొని ఆయన ఏం చేశాడంటే బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళాడు. బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి ఏంటి క్రియేషన్ అని చెప్పేసి ఇట్లా ఏదో మాట్లాడగానే ఇంకా బ్రహ్మదేవుడికి అసలు ఈయనెవరు అసలు నా దగ్గరికి వచ్చి మాట్లాడడానికి అని చెప్పి చిరాకు వచ్చేసింది. బ్రహ్మదేవుడికి కనిపించేసింది. సో అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. దెన్ శివుడి దగ్గరికి వెళ్ళాడు. శివుడి దగ్గరికి వెళ్తే శివుడు కూడా తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. అక్కడ కూడా ఆ ఎన్విరాన్మెంట్ సెట్ కాలేదు. శివుడి దగ్గర కూడా నచ్చలేదు. దెన్ విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళాడు. విష్ణుమూర్తి పాల సముద్రంలో పడుకొని ఉన్నాడు. అసలు ఏంటి క్రియేషన్, నువ్వేం పట్టించుకోవా అని చెప్పి భృగు మహర్షి విష్ణుమూర్తి హృదయం పైన తన్నడం జరిగింది. అప్పటికి లక్ష్మీదేవి కోపం వచ్చేసింది. విష్ణుమూర్తి మాత్రం వెంటనే కళ్ళు తెరిచి ఏమన్నాడంటే, అయ్యో భృగు మహర్షి, మీ పాదాలు ఎంతో సున్నితంగా ఉంటాయి కదా, నా హృదయం చాలా గట్టిగా ఉంటుంది, ఇక్కడ తన్నినందుకు మీ పాదాలకి ఏమైనా దెబ్బ తాకిందేమో, నన్ను క్షమించండి అని. సో భృగు మహర్షి ఓకే సృష్టి అంతా బాగా నడుస్తుంది, సెట్, నా పరీక్షకి ఎవరో విన్నర్స్ తెలిసిపోయింది అని చెప్పేసి ఆయన వెళ్ళిపోయాడు అనమాట. ఓకే, తర్వాత స్టోరీ అంతా కంటిన్యూ అవుతుంది, అది వేరే టాపిక్. బట్ స్టిల్ ఆ పరీక్ష పెట్టగలిగే, అంటే త్రిమూర్తులనే పరీక్ష పెట్టగలిగే అంత శక్తి ఉంది కాబట్టి భృగు మహర్షి అనేది అంటున్నాను. ఇంకొకటి భృగు అంటే ఏంటి అంటే భ్రాజమానమైనది. ఓకే, సో భగవంతుడి తేజస్సే అన్నిటికంటే హైయెస్ట్, పెద్దది. సో ఆ భగవంతుడి తేజస్సు, ఆ దృష్టి కలగడమే ఈ మహర్షీనాం భృగు అని అంటే, మహర్షులలో ఆ భగవంతుడి తేజస్సుని అర్థం చేసుకునే శక్తి ఉంది చూసారా, అది నేను అని అంటున్నాడు. ఓకే, దేం గిరామస్మ్యేకమక్షరం. శబ్దాలలో ఏకాక్షరం ఏదైతే ఉందో అది నేను. ఏకాక్షరం ఏంటి? ఓం కదా. సో నిశ్శబ్దమైన ప్రపంచం నుండి ఫస్ట్ వెలువడిన శబ్దం ఏదైతే ఉందో అది అకార ఉకార మకారంతో సహితమైన ఓంకారం. సో భగవంతుడికి చాలా దగ్గరగా ఉన్నది, లేదా ప్రణవ స్వరూపమై ఓంకార స్వరూపమై సాక్షాత్ ఆయన్నే అయి ఉన్నది ఓం. మిగతా ప్రపంచం కానీ ప్రపంచంలో వెలువడుతున్న శబ్దాలన్నీ కూడా దాని నుంచి పుట్టినవే. సో ఆ శబ్దాలలో ఆర్ నిశ్శబ్దానికి దగ్గరగా ఉన్న ప్రణవ స్వరూపం ఏక అక్షరమైన ఓం ఏదైతే ఉందో అది నేను అని చెప్తున్నాడు. ఓకే,
దెన్ యజ్ఞానాం జపయజ్ఞోస్మి, జపయజ్ఞం చెప్తున్నారు. ఓకే, సో ఇందులో మనకి రకరకాల విషయాలలో భగవంతుని ఎట్లా చూడాలి అనే విషయం చెప్తూ మనం ఏం సాధన చేసుకోవాలి, సో అది కూడా చెప్తున్నారు. జపం చేయాలి ఆర్ జపయజ్ఞం నేను అని అంటున్నాడు. ఎందుకు జపయజ్ఞం? చాలా ఈజీ జపయజ్ఞం. బయట ఏదైనా యజ్ఞం ఏర్పాటు చేయాలి అని అంటే ఎన్ని హడావిడులు, ఎన్ని ఏర్పాటు చేయాలి, ఎన్ని అరేంజ్మెంట్స్ చేయాలి. అందులో కొంచెం ఏదైనా మిస్ అయినా, చిన్న ఏవైనా మర్చిపోయినా చాలా పెద్ద పెద్ద పనులు ఉంటాయి. అండ్ అందరితో కూడుకొని, సమిష్టితో కూడుకొని ఉన్నది ఈ యజ్ఞం. ఓకే, టైంకి హవిస్సులు ఇవ్వాలి, అందులో అగ్ని కార్యం కరెక్ట్గా జరుగుతూ ఉండాలి, దానికి కావాల్సిన మెటీరియల్ అంతా కరెక్ట్గా ఉండాలి, మంత్రోచ్చారణ కరెక్ట్గా రావాలి. ఇదంతా మామూలుగా మనం యజ్ఞాలు చేసే వాటి గురించి. కానీ జపం చేసేటప్పుడు కొంతమంది చూడండి ఈ మధ్య షాప్లో కూర్చొని కూడా అట్లా అట్లా చేయి తిప్పుతా ఉంటారు. మరి అది కాదు, బట్ ఎక్కడున్నా సరే ఫ్రీగా స్వేచ్ఛగా చేసుకునే అధికారం జపానికి ఉంది. ఏ రకమైన కండిషన్స్ లేవు జపానికి. నీ మనసులో చేసుకోవచ్చు, బయట చేసుకోవచ్చు, అందరికీ వినబడేటట్టు చేసుకోవచ్చు. సో జపానికి కండిషన్స్ లేవు. అత్యధికమైన ఉన్నత జపమేమో మనసులో చేసుకోవడం. లేదు, అంత కాన్సన్ట్రేషన్ లేదు, ఫోకస్ లేదు అని అన్నప్పుడు నోట్తో పెదాలతో ఆడిస్తూ జస్ట్ మనకు మాత్రమే శబ్దం వినిపించేలాగా చేసుకోవడం. ఎందుకంటే మనసు అటు ఇటు కదలకుండా మళ్ళీ అక్కడికే వస్తుంది. దెన్ ఇంకొకటి ఏంటి, మనం అంత కూడా నిగ్రహం లేకుండా, అంత కూడా కాన్సన్ట్రేషన్ లేకపోతే బయటికి అనడం. బయటికి అంటున్నప్పుడు మనం విన్నప్పుడు మనసు అటు ఇటు చంచలమైనా సరే మళ్ళీ అక్కడికే వస్తుంది, మళ్ళీ ఫోకస్లో ఉంటుంది. సో ఈ 3 రకాల విధాలుగా ప్రాక్టీస్ చేయొచ్చు. అంతేకాదు, కొంతమంది అడుగుతారు, పొద్దున్న చేయొచ్చా, సాయంత్రం చేయొచ్చా, మధ్యాహ్నం చేయొచ్చా, బయటికి వెళ్ళినప్పుడు చేయొచ్చా, ఇంట్లోనే చెయ్యాలా? ఎక్కడైనా చెయ్యొచ్చు, ఏ టైంలో అయినా చెయ్యొచ్చు. ఓకే, సో దానికంటూ ఒక లిమిటేషన్ లేదు, ఒక కండిషన్ లేదనమాట. సో అంత ఫ్రీగా మనం ఎప్పుడైనా చేసుకోవచ్చు కాబట్టి ఆ జప యజ్ఞంలో నేనున్నాను అంటున్నాడు. ఇంకోటి ఏంటిది, ఏవైనా కొన్ని సాధనలు శరీరంతో చేసేటివి, కానీ జపం మనసుతో చేసుకునేది. ఉమ్, మనస్సులో ఫోకస్ అనేది ఉండాలి కాబట్టి మనసుతో చేసుకునే దానికి ఎలాంటి నిబంధన కండిషన్స్ అనేటివి లేవు. మరి ఏం జపం చేయాలండి? ఇక్కడే వస్తుంది మొత్తం తగాదా అంట. ఈ మంత్రం చేయాలి, ఆ మంత్రం చేయాలి, ఇన్ని లక్షల సార్లు చేయాలి, ఇది చేయగంటే అది చేయడం బెస్ట్. ఇక్కడ ఏ మంత్రంలో పవర్ ఉంది అనేది కాదు, మనం ఎంత మానసికంగా ఫోకస్ పెట్టి మనస్సు పెట్టి చేస్తున్నాము అనేదే మంత్రానికి శక్తి ఇస్తుంది. మంత్రం అంటే ఏంటి? మననాత్ త్రాయతే ఇది మంత్రం. మనం ఎంత గుర్తు చేసుకుంటూ ఉంటే అది మనల్ని అంత రక్షిస్తూ ఉంటది, అది మంత్రం. సో బయట మంత్రానికి, ఈ మంత్రానికి, ఆ మంత్రానికి పవర్ ఉంది అనే దానికంటే మనం ఎంత నిష్టతో చేస్తున్నాం, ఎంత ఆర్తితో చేస్తున్నాము, ఎంత భగవంతుని మీద దృష్టితో చేస్తున్నాము అనేదే జపం ఆర్ జప యజ్ఞం. సో అదందరికీ సులువుగా ఉంటుంది, ఈజీగా భగవంతుని వైపు మళ్ళించవచ్చు, ఏకాగ్రత పెరుగుతుంది, మనలో ఉన్న చెడు ఆలోచనలన్నీ కూడా తొలగిపోతాయి. బిగినర్స్కి, ఎవరైనా సరే సాధనలో ముందు ముందు ఉంటున్న వాళ్ళకి ఈజీగా ఉంటుంది కాబట్టి జపయజ్ఞం అనేది చెప్తూ ఉన్నారు. అన్నింటికంటే సూక్ష్మమైంది నేను ఆ జపయజ్ఞాన్ని అని. దెన్ ఇంకోటి ఏంటి, స్థావరాణం హిమాలయ, హిమాలయాలు అన్నిటికంటే ఎత్తైనవి కదా, చాలా శ్రేష్టమైనవి, ఎత్తైనవి. సో హిమాలయ అంటే, హిమం అంటే హినోతి అని అంటున్నారు. హినోతి అంటే తొందర పెట్టేది. ఓకే, సో జనరల్గా జడమైన వాటిలో భగవంతుడి చైతన్యం లేదు, కానీ అది కూడా తొందరపడుతుంది, అది మనం పొందాలి అని అంటే భగవంతుడి చైతన్యం అందులోకి వెళ్ళాలి. సో తమస్సు నుంచి రజస్, రజస్ నుంచి సత్వంలోకి వెళ్ళే తత్వం, ఆ తొందర పెట్టించే తత్వం ఏదైతే ఉందో అది భగవంతుడు, అది హిమం, అది హిమాలయ అని అంటున్నారు. సో స్థావరాణం అంటే జడం. ఓకే, జడంలో
ముందుకెళ్ళాలి అనే ఆసక్తి ఏదైతే కలిగించేదో అది నేను అని అంటున్నాడు. లేజినెస్ ఉందనుకోండి, వాడికి ఏదో ఒక లక్ష్యం ఉండాలి, ఏదో ఒకటి పొందాలి అనే ఆలోచన ఉంటేనే వాడు ముందుకెళ్తాడు, లేకపోతే బద్ధకంలో అట్లాగే ఉంటాడు. అదేదో సాధించాలి, పరుగులెత్తాలి అనే తత్వం ఉంది చూసారా, ఆ ప్రాసెస్ ఆర్ ఆ తత్వాన్ని నేను అని చెప్తున్నాడు. నెక్స్ట్ శ్లోకం. అశ్వత్థः సర్వవృక్షాణాం अश्वत्थः सर्ववृक्षाणाम् దేవర్షీణాం చ నారదః देवर्षीणां च नारदः గంధర్వాణాం చిత్రరథః गन्धर्वाणां चित्ररथः సిద్ధానాం కపిలో మునిః. सिद्धानां कपिलो मुनिः అశ్వత్థః సర్వవృక్షాణం, ఇప్పుడు అన్ని వృక్షాలలో ఎవరిని? అశ్వత్థ వృక్షాన్ని అంటున్నాడు. దెన్ దేవర్షీణాం, అంతమంది దేవర్షులలో నారదుణ్ణి. ఓకే. దెన్ గంధర్వాణాం చిత్రరథః, అందరు గంధర్వులు ఉన్నారుగా, ముందు యక్షరాక్షసులు అయిపోయారు, ఇక్కడ గంధర్వుల గురించి చెప్తున్నారు. ఈ గంధర్వులలో చిత్రరథుణ్ణి, చిత్రరథుడు అని ఒక అతను ఉన్నాడు అట్లా. దెన్ సిద్ధానాం కపిలో ముని, సిద్ధ పురుషులు ఉన్నారు కదా, వాళ్ళలో కపిల ముని అని చెప్తున్నాడు. వీళ్ళందరి గురించి తెలుసా మీకు? అశ్వత్థ వృక్షం, ఓహ్, రావి చెట్టు గురించి తెలుసు, వెరీ గుడ్. నారదుడు, మాకు తెలీదా మాతాజీ? నారదుడు రోజు మన ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటాడు కదా, ఎప్పుడు పడితే అప్పుడు ఏ స్టోరీలో కంటే ఆ స్టోరీలో నారదుడు తిరుగుతూనే ఉంటారు. నారద విన్నాం ఫస్ట్. నారద అంటే నారహ, నార దదాతి ఇది నారద, జ్ఞానాన్ని ఇచ్చేవాడు. సో ఆయన ఎప్పుడు ఒక దగ్గర ఉండడు అనమాట, తిరుగుతూనే ఉంటాడు. తిరుగుతూ 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 అందరికి ఐడియాస్, సజెషన్స్ ఇస్తూనే ఉంటాడు, జ్ఞానాన్ని పంచుతూనే ఉంటాడు, భగవంతుని వైపు మళ్ళిస్తూనే ఉంటాడు. చిత్రరథ, చిత్రరథుడు ఎవరు? ఈ గంధర్వులలో ఒకరి దగ్గర చాలా విచిత్రమైన రథం ఉందంట. దానికి ఏవో డిఫరెంట్ డిఫరెంట్ పవర్స్ ఉన్నాయంట, చాలా విచిత్రంగా పనిచేస్తుంటది ఆ రథం. అందుకనే ఆయన చిత్రరథుడు అని అంటారనమాట. అంగాపర్ణుడు అనే ఒక గంధర్వుడు, ఆయన దగ్గర ఉండే రథం చాలా విచిత్రంగా పనిచేస్తుందని చిత్రరథుడు అని అన్నారు. దెన్ సిద్ధులు, ఒకటి మహర్షి నామైంది, ఇంకొకటి దేవర్షి నామైంది. ఇప్పుడు సిద్ధ మహర్షులు ఎవరైతే ఉన్నారో అందులో కపిలముని. కపిలముని, కపిలముని గురించి తెలుసా? భాగవతంలో వస్తుంది. ఓకే, సో కపిలముని నేను అని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ శ్లోకం కూడా చదువుదాం. నెక్స్ట్ 27. ఉచ్చైశ్రవసమశ్వానాం उच्चैश्रवसमश्वानां విద్ధి మామృతోద్భవం विद्धि माममृतोद्भवम् ఐరావతం గజేంద్రాణాం ऐरावतं गजेन्द्राणां నరాణాం చ నరాధిపం. नराणां च नराधिपम् రైట్, ఇంకో శ్లోకం కూడా చదివి జస్ట్ పైన మీనింగ్ చూద్దాం. ఉచ్చైశ్రవసం అశ్వానాం. సో ఉచ్చైశ్రవసం అంటే ఏంటి? ఇక్కడ అన్ని రకాల ఆ ఈ ఏమంటారు, గుర్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అమృతంలో, గుర్రాలలో ఆ కేటగిరీలో అమృతంలో నుంచి పుట్టిన ఉచ్చైశ్రవసం. ఓకే, అమృతం తర్వాత ఆర్ అమృత మదనం ఏదైతే ఉందో ఆ సందర్భంలో పుట్టినప్పుడు, ఇది ఎప్పుడు జరిగింది? అమృత మదనం కాదు, సారీ, అమృతంతో పాటు సముద్ర మదనం జరిగినప్పుడు అందులో నుంచి ఉచ్చైశ్రవసం కూడా వచ్చింది. ఓకే, ఆ దాన్ని నేను అని అంటున్నాడు. దెన్ ఐరావతం గజేంద్రాణం, ఆ ఏనుగులు ఏవైతే ఉన్నాయో ఆ ఏనుగుల కేటగిరీలో ఐరావతం, ఆ ఇంద్రుడి యొక్క వాహనం ఉంది కదా ఐరావతం, వైట్ ఎలిఫెంట్, అది నేను. నరాణాం చ నరాధిపం, నరాధిపం, మనుష్యులు నరాణాం ఎవరైతే ఉన్నారో అందులో రారాజుని ఆర్ ద కింగ్ ని నేను అని అంటున్నాడు. ఓకే,
సో డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ చెప్తూ అందులో ఈ శ్రేష్ఠుణ్ణి నేను అని చెప్తున్నాను. వీటన్నింటికి కూడా స్టోరీస్ ఉన్నాయి. మెల్లగా మెల్లగా ఆ పాయింట్స్ ఏంటో కూడా చూద్దాం. ఓకే, రైట్. ఎవరైతే 108 నేమ్స్ ఆఫ్ గురుదేవ్ ఫాలో అవుతున్నారో, ఇప్పటికి 5-6 నేమ్స్ అయినాయి, అవి కూడా వినండి. దాంతో పాటు మనకి ఈ సంవత్సరం గీతా పంచామృత 5 శ్లోకాలు ఉన్నాయి కదా, ఆ 5 శ్లోకాల పైన కూడా ఇంపార్టెంట్ 5 శ్లోకాస్ భగవద్గీత నుంచి తీసుకొని గీతా పంచామృతం అని చేశారు. వాటి మీద స్వామి స్వరూపానందజీ గారి యొక్క ప్రవచనాలు కూడా వస్తున్నాయి. సో అవి కూడా అందరూ తప్పకుండా వినండి. అది 7:30కి వస్తుంది చిన్మయ ఛానల్లో. ఈ 108 నేమ్స్ ఏమో 8:30కి వస్తుంది. ఓకే, రోజు ఒక అర్ధగంట సాధన అది పెట్టుకోండి. రైట్. ఇంకెవరైతే మీలో ఆల్రెడీ గీతా పంచామృత్ నేర్చుకొని ఉన్నారో వాళ్ళకు రికార్డింగ్ పంపించండి. కొంతమంది పంపించారు ఆల్రెడీ, స్వప్న గారు, శాలిని గారు, ఇంకున్నారు, భాస్కర్ గారు, మీరు కూడా పంపించండి. చూడకుండా నేర్చుకొని రికార్డింగ్ పంపించండి. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి